ఏపీ ఎలక్షన్స్ మొత్తం 21-21 కొట్టడము పవన్ కళ్యాణ్ కూటమి రావడం ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఊహించరా ఇది ఎవరు ఊహించలేదండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఊహించలేదు ఒక 35,000 వస్తాయి లేదంటే మహా అయితే 45,000 వస్తాయి 25కి 21 కొట్టడం అనేది ఎవరు ఊహించలేదు నాకు తెలిసి పిఠాపురం ఊరు కూడా ఊహించలేదు చెప్పాలంటే ఇది ఒక రికార్డ్ అన్నమాట ఒక చరిత్ర రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విజయాలు చూసినా ఎన్ని అపజయాలు చూసినా ఇలాంటి చరిత్ర మళ్ళీ రాదు ఇలాంటి వైబ్ రాదు ఈ టీవీ రాదు చెప్పాలంటే ఈ రోజున అసెంబ్లీలో అడుగు పెడుతుంటే నిజంగా ఒక్కొక్కరికి గుండెల్లో దడపడుతుంది ఓఆర్ఎస్ఎల్ వేసుకోవాలి రెడీగా 2-3 పెట్టుకోవాలి ఎందుకంటే నీరసం వచ్చేసి ఈ అమ్మ ఏంట్రా బాబు ఇలా జరిగింది కనీసం ఒక 17-18 వచ్చినా కూడా ప్రతిపక్షం అనేది ఉండి నేను ఏలైతే చూపించడానికి ఉండేది అలాంటిది టీవీల ముందు ఫోన్ల ముందు కూర్చుని ఇలాంటి దుస్థితి వస్తుందా అనేది నాకు తెలిసి కల్లో కూడా ఊహించలేదు కానీ ఒకటండి దేవుడిని నమ్ముకున్న మనల్ని మనం నమ్ముకుని ఎప్పటికైనా సక్సెస్ అవుతాం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసి నిరూపించారు ఎవడైనా ఒక మాట ఇచ్చేటప్పుడు కొంచెం గొంతులు వణుకొస్తుంది కాన్ఫిడెంట్ ఉండకపోతే గొంతులు వణుకొస్తుంది అమ్మ నిజంగా గెలుస్తామా లేదంటే రేపొద్దున ఫూల్ అయిపోతారా కానీ పవన్ కళ్యాణ్ గారు స్టేజీ మీద ఊగిపోతా మాట్లాడతాడు వణికిపోతా మాట్లాడతాడు ఏదేదో ఆవేశంగా మాట్లాడతారని ప్రతి ఒక్కరికే కూడా ఆ ఆవేశంలో నిజాయితీ ఉంది ఆ ఊగిపోవడంలో నిజాయితీ ఉంది ప్రతి మాటలోనూ నిజాయితీ ఉంది ఒక మాట మీ అందరికీ గుర్తుంటుంది రేపొద్దుట భూస్థాపితం అయిపోతుంది అన్నారు భూస్థాపితం కాదు కదా అసలు ఎలాగ అయిపోయింది అనేది నిజంగా ఆ మాట ఒకటేనండి నిజంగా వ్యక్తిగతంగా అదే చెప్తున్నాను కదా అందుకే ఇంత బజ్ వచ్చింది ఆ మాటకి సో ఆయన ప్రతి మాట కూడా 10 సంవత్సరాలు వెనుతిరగకుండా మళ్ళీ సినిమా ప్రపంచంలోకి వెళ్లకుండా అది ఇది చేసుకుంటూ ఈరోజు మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు ఎంత గర్వంగా ఉన్నారంటే నిజంగా ఎన్ని అవమానాలు ఎన్ని తిట్లు ఈయనకి అసలు నిజంగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అదృష్టం బాగుండి గెలిచారు కానీ నిజంగా లేకపోతే ఇంకో 3 పెళ్ళిళ్ళకి 6 పెళ్ళిళ్ళు చేసేస్తారు జనాలు అసలు బతకనిచ్చేవారండి నిజంగా అసలు రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం ఆలోచించాలి కానీ ఆడికి ఎన్ని పెళ్ళాలు ఉన్నారు ఈడికి ఎన్ని పెళ్ళాలు ఉన్నాయి అక్రమం సొమ్ములు ఎంత తినేసాడు ఇవన్నీ ఎదుర్కొంటారేంటో నాకు అర్థం కావట్లే సో ఒకటండి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందు కావాల్సింది ఏంటంటే అటవీ శాఖ గురించి కానీ రేపొద్దున పిల్లల చదువుల కోసం కానీ ఉద్యోగాలు ఏంటి వాళ్ళు ఎప్పుడూ కూడా 5,000 రూపాయలకే ఉండిపోకుండా వాలంటీర్ ఉద్యోగాలు కాకుండా రేపొద్దున వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కావాలని కూటమి ప్రభుత్వం అనేది ఒకసారి నిర్ణయించుకుంటుంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదో శాఖ తీసుకున్నారు అనుకోండి జనాలు ఏమంటారు సినిమా ఓడరా అని అంటారు కానీ దానికి ఆపోజిట్గా ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది ఒక్కొక్కరికి అడవిలో వచ్చపడుతుంది ఈసారి మామూలుగా ఉండదు మనోడు ఈ సినిమా చూసారా ఒకరోజు సీఎం ఒకే ఒకటి సినిమా పక్కన టైపిస్ట్ ఉంటాడు అనమాట ఏదైనా తేడా వచ్చింది అనుకోండి టకటక కొట్టి బిల్లు ఇచ్చేస్తాడు రే ఎంత అయిపోయింది నీ రాజా అలా ఉంటేనే నడుస్తుంది సో అలాంటి రోజులు వచ్చినాయని నేను అనుకుంటున్నాను సో అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది మీకు అనవసరం నాకు అనవసరం సో ఎవరు పార్టీలో లేరు ఏదో కొంచెం జనాలందరికీ విసుగు పుట్టింది కాబట్టి ఓట్లన్నీ కూడా కూటమి గెలిచింది ఈ రోజున సో ఈ రోజున ఈ కూటమిని కదపడం అనేది చాలా కష్టం ఎందుకంటే దీనికి అధికార పక్షం ప్రతిపక్షం ఏం లేదు అంతా ఒకటే ఉమ్మడిగా ఉంది కాబట్టి దీనికి ఎదిరించేవాడు లేడు ఏలు చూపెట్టేవాడు లేడు రేపొద్దుట రానున్న రోజుల్లో మంచి జరుగుద్ది అనుకుంటున్నాను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చూడడం ఏంటి మామూలుగా ఉండదు చూడండి ఇక నుంచి ఆల్రెడీ ఆ స్క్రీన్ మీద నేను అన్నా ఈరోజు ఆల్రెడీ అసెంబ్లీ మొత్తం దద్దరిల్లిపోతుంది రేపొద్దు థియేటర్లో 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి ఈ 2 నెలల్లో కొంచెం జనాలు ఇవన్నీ చూసుకుని ఈ మీటింగ్లు ఈ సభలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఆయన నాకు తెలిసి పిఠాపురంలో స్టూడియో పెట్టేస్తే ఇంకా అక్కడే గిబ్బింగ్లు అక్కడే కానిచ్చేస్తాడు ఇంకా చెప్పాలంటే సో బాగుంటుంది రోజు ఒక హై చూస్తే ఎలా ఉంది ఒక రోజు ఏమో ఎలక్షన్ రిజల్ట్ రోజు ఒక హై తర్వాత మన మోడీ గారు ఎలివేషన్ లా ఉంటుందండి అదే చెప్తున్నాను కదా ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు ఆయన ట్రెండ్ ఫాలో అవడం అనమాట చెడ్డీ గ్యాంగ్స్ అండి వాళ్ళిద్దరు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు అనమాట అలాగే స్టేజ్ మీద ఆడుకున్నారు ఆయన పదవి మర్చిపోయాడు ఈయన పదవి మర్చిపోయాడు స్థాయిలు చోట్ల మోదీ గారు ఆయన ఉన్న మంచితనం చూస్తున్నాడు భుజమే చేసి అలా చిన్నపిల్లల్లో ఆడుకుంటున్నారు మన చిరంజీవి గారు ఏపీ పబ్లిక్ పవన్ కళ్యాణ్ కోరుకున్న మార్పు వచ్చిందని అనుకోవచ్చా వస్తుందండి ఇంకా ఈ రోజే కదా స్టార్ట్ అయింది ఇప్పుడు సినిమా చూసాక రిజల్ట్స్ ఒక 1 రోజులు పడుతుంది అలాగే రాజకీయంగా కూడా ఒక 2-3 నెలలు పడుతుంది డెవలప్మెంట్ కాదు ఓటు వేసే విధానం డబ్బులు తీసుకోకుండా నిజాయితీ చేసినట్లే కదా ఇప్పుడు ఇది మాత్రం మీరు కరెక్ట్ పాయింట్ నేను ఒకటే చెప్తున్నాను డబ్బులు తీసుకోకుండా డబ్బులు ఆశించకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ వెనకాల
తిరుగుతున్నాం కదా, రేపు పొద్దున మనకి ఏదైనా చేస్తాడేమో అనే ఏ ఉద్దేశం లేకుండా స్వచ్ఛందంగా పడిన ఓటు ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఓటుకే పడింది. ఇంక ఏ ఓటుకే పడలేదండి. నిజంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, గతంలో పెద్ద పెద్ద లీడర్స్ నాయకులు ఉన్నారు కాబట్టి ఏదో మనకేదో బ్యాక్గ్రౌండ్ మనకి సీట్లకో పిల్లల సీట్లకో లేకపోతే స్థలాలకు ఏదైనా హెల్ప్ చేస్తారనే ఏదో ఒక ఉద్దేశం అనేది ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారి గురితో సెల్ఫీ కూడా దిగొద్దు, మనం ఆయన గెలిపించుకుందని స్వచ్ఛందంగా గెలిపించింది ఎవడన్నా నాయకుడు ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. ఇది మాత్రం కరాఖండిగా చెప్తున్నా. ఆయనకు పడిన 21 సీట్లు నెగ్గారు అంటే కనుక ఎవడో డబ్బులు ఆశించి చేయాల. సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది అక్కడికి, మొత్తం వెళ్ళి గెలిపించుకున్నారు. చాలామంది ఏమన్నారు, మొక్కలకు రంగు వేసి వాళ్ళు వెళ్ళి ఏదో అలవాటు చేసేసారు అన్నారు. మొక్కలకు రంగే పిచ్చోళ్ళు ఏం కాదు, పిఠాపురం వాళ్ళు. మంచికి మంచి చెడుకి చెడు, అది అన్నీ ఉంటాయి అక్కడ. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడం అనేది ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా అది జనాలు నిర్ణయించుకున్నారు. ఆ దేవుడు ఆశించాడు, ఇక్కడ సాధించారు. చేశారండి, ఆయన మంచి పనే చేశారు. జగన్ గారు మంచి పనే చేశారండి. నిజంగా చెప్పాలంటే అమ్మఒడి కానీ, బియ్యం ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం కానీ, పెన్షన్లు వాలంటీర్లు పట్టుకెళ్ళి ముసలి వాళ్ళకి ఇవ్వడం కానీ ఇవన్నీ మంచి పనులే చేశారు. కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తుల వల్ల ఆయన ఓడిపోయాడు. చెప్పాలంటే జగన్ గారు మంచోడే, నేను కాదంటలే. అక్కడ ఉన్న చాలామంది కొంతమంది క్యాండిడేట్లు ఉండడం వల్ల జనాలకు భయం వేసింది, నాయకుల మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ కానీ అసలు నిజంగా ఆ రోజు ఖండించుంటే జగన్ గారు ఈ రోజు జగన్ గారు ఈ 5 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఆయన ఉండేటోడు. ఎందుకంటే ఆయన ప్రజలకు న్యాయం చేశాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. నేను కాదనట్లా. వీళ్ళ వల్ల ఈ బ్యాచ్ ఉన్నది కదా, ఈ బ్యాచ్ వల్ల ఇలా అయ్యారు. లేకపోతే జనాలు భయపడ్డారండి, చంపేస్తారేమో అనుకున్నారు. అంటే ఓటేవా అయితే నీ సంగతి చెప్తా, ఈ టైప్ ఆఫ్ ఒక భయం అనేది క్రియేట్ అయిపోయింది జనాలకి. అది దానివల్లే జగన్ గారు ఓడిపోయారు. లేదంటే రేపొద్దున రానున్న ఈ 5 సంవత్సరాలు 2029లో కూడా ఆయన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే తిన్న సొమ్ము ఎవడో మోసం చేయడండి. జనాలు తిన్నారు ఆయన సొమ్ము. కొంతమంది అన్నా ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఏదో రకంగా పెన్షన్ తిన్నారు కదా, పెన్షన్ తింటే జగన్ గారినే జనాలు మోసం చేసినట్టు. కానీ వీళ్ళ వల్ల ఇది నాశనమైంది అంతే. లాస్ట్ టర్మ్ 151 వచ్చినప్పుడు ప్రజలు తీర్పు అన్నారు. మరి ఇప్పుడు కూటమికి వస్తే కొంచెం వేరేగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూటమి గెలిపి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే కూటమి గెలిచిందండి. హ్యాకింగ్ తోటగారు గవర్నమెంట్ అండి, అంత హ్యాకింగ్ చేస్తే అంత ఇది ఉంటుందా? ఓట్లు అయితే 100 సీసీ కెమెరాలు పెడుతున్నారు బాక్స్ లోపల పెట్టి. అలాంటిది ఓట్లు వేసేటప్పుడు హ్యాకింగ్ ఎందుకు ఉంటుంది? అసలు అలాంటి ఎంత కమర్షియల్ ఇంత గొడవల్లో హ్యాకింగ్ జరగడం అనేది అసాధ్యం. అసలు అవన్నీ కూడా చేతగానే మాటలు. నగ్గితే ఒకలా మాట్లాడతాడు, నగ్గకపోతే ఒకలా మాట్లాడతాడు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట చెప్పుకుంటున్నారు, ఎవరో మనం కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు, లోకేష్ గారు చెప్పుకుంటున్నారు, బాలకృష్ణ గారు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లేకపోతే లేడు. అసలు పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి అడుగు పెట్టకపోతే అసలు రాడైన తొందరగా రానెవరు జనం. అసలు కళ్ళ ఆపరేషన్ చేయించుకొని ఎత్తలేదు, అసలు ఏమి చేయనట్లేదు. ఒక మంచినీళ్ళు లేవు, ఒక బాత్రూమ్ లేదు, ఒక ఏసీ లేదు, ఏమి లేకుండా ఆ రోజున అంత ఇబ్బంది పడ్డారంటే దెబ్బకి దెబ్బ, వేటుకు వేటు ఇక్కడి నుంచి అంతే.